మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. సో మనం చూస్తున్నాం నిన్న మొత్తం టీఆర్ఎస్కి సంబంధించిన ఏదైతే మైపాల్ రెడ్డి తమ్ముడు కావచ్చు, ఇటు కేసీఆర్ కూతురు కవిత కావచ్చు, వీరందరూ అయితే అరెస్ట్ అవ్వడం జరిగింది. సో టీఆర్ఎస్ పార్టీలో ఊహించనిది అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి అధికార పార్టీల వాళ్ళు ఒక రకంగా మాట్లాడుతున్నారు, ప్రతిపక్ష నాయకులు ఒక రకంగా మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం మాట్లాడడానికి టీపీసీసీ అధికార ప్రతినిధి కల్వసులత మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి మనం చదువుతున్నాం. నమస్తే, ఎట్లున్నాం? నమస్తే అమ్మా, బాగున్నా. సో ఎట్లా చూస్తున్నావు మొత్తానికి కవిత అరెస్ట్? అంటే ఏముంటుంది, ఎప్పుడో జరగాల్సిన కార్యము లేటుగా జరిగింది. అది ముందే తెలుసు కదా, నేను చాలా మీడియాలలో మాట్లాడినా, ముందు కూడా చెప్పిన ఎలక్షన్ కోడ్ ముంగల డెఫినెట్గా ఎలక్షన్ కోడ్ మీద డెఫినెట్గా కవితను అరెస్ట్ చేస్తారు. ఆ సానుభూతితోని బీజేపీ మీద ఆల్రెడీ మనకు తెలిసినటువంటి విషయమే, ఎన్నికలకు ముందే వాళ్ళ ఒప్పందం జరిగింది, అంతర్గతంగా ఒప్పందం జరిగింది. బీఆర్ఎస్కి అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళు చూడనట్టు పోవాలి, పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో బీజేపీకి సహకరిస్తే కేంద్రంలో వాళ్ళకు సంబంధించినటువంటి ఈడీలు, ఈ సిబిఐలు ఇలాంటివి ఉన్నాయి కదా, వాటి నుంచి తప్పించుకునే ప్రయోజనం బీజేపీ వాళ్ళకి చేస్తుంది. ఎన్నికల్లో సహకరిస్తే 2 సీట్లు వాళ్ళకి పెరగాలనే ఆలోచనలు. కానీ ఏదేమైనా తెలంగాణ ఉద్యమ గడ్డ, తెలంగాణ కొట్లాడుకున్న తెచ్చుకొని గడ్డ. అదేదో అక్కడెక్కడనో కొన్ని చోట్లలో బీజేపీల మాటలు నమ్ముతారేమో, కానీ ఇక్కడ అంత ఈజీగా నమ్మేటటువంటి ప్రజలు ఎవరు లేరు. అందరు తెలుసు, నువ్వు ఎలక్షన్ మోదీ ముందు వచ్చిండు, తర్వాత ఈడీ వచ్చింది, అందరూ తెలిసినటువంటి నానుడే కదా. కాబట్టి మోదీ पहले आते हैं, बाद में ईडी आते हैं, सबको पता है वो. इसके लिए कविता को अरेस्ट करने का सबको पता है. पहले గతంలో కూడా కేటీఆర్ మీద అందరి మీద మాట్లాడినటువంటి మోడీ వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నన్ని రోజులు అరెస్ట్ చేయలేదు. ఎందుకు చేయలేదు? కేంద్రంలో మీ అధికారంలో ఉన్నారు, ఇదే ఈడీలు సిబిఐలు ఎందుకు అరెస్ట్ చేయలేదు? 2 సంవత్సరాలు ఎందుకు డ్రాగ్ చేసారు దీన్ని? ఇప్పుడు ఓడిపోయింది కాబట్టి ఆయనని లొంగ తీసుకున్నారు, కేసీఆర్ని లొంగ తీసుకున్నాడు. దీంట్లో వింత ఏంది అంటే, కేసీఆర్ బిడ్డని పణంగా పెట్టిండు, ఎన్నికలకి పణంగా పెట్టిండు. అందరు అడుగుతుండ్రు, మీకు సానుభూతి లేదా, మహిళ కదా, అట్లా ఇట్లా అని అంటే నేనన్నా అదేమంటారు చూడు, కత్తిపీటకు లేని దురద దీనికేమన్నట్టు, నాకేందంట మాకేందంట తెలంగాణ ప్రజలకు వాళ్ళ అయ్యా రాజకీయ లబ్ధి కోసం తన బిడ్డని పణంగా పెట్టిండు. నేను ఎప్పటి నుంచో చెప్పిన, కవిత అరెస్ట్ అయితే కేసీఆర్ భాగస్వామ్యం, అందులో 100% ఎన్నికల భాగస్వామ్యం ఉంటుంది, రాజకీయ భాగస్వామ్యం ఉంటుంది. ఏదైతే నేను అన్నానో అదే జరిగింది. ఎందుకంటే మనం పల్స్ రీడ్ చేస్తున్నాము, రోజు ప్రజల మధ్యలో ఉంటున్నాము, ఏం జరుగుతుంది రాజకీయ నాయకులు అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఏం జరగబోతుంది, బీజేపీ ఎక్కడైనా రాష్ట్రాన్ని కూల్చేయడము, ఎన్నికలు వస్తే సర్జికల్ స్ట్రైక్ చేయడం ఆనవాయితీ. అందులో భాగంగానే బెదిరింపులు, ఈడీలు అనేది వాళ్ళకు భాగమే. కానీ కవిత లిక్కర్ స్కామ్లో ఉన్నదని అందరికీ తెలుసు. 11 మంది అరెస్ట్ అవుతారు, 12వ అక్యూజ్ అరెస్ట్ కాదు. ఎందుకు కాదు అని అంటే వాళ్ళ దగ్గర సమాధానం ఉండవు. పోయిన నెల 24వ తారీఖు అనుకోండి, ఏదో డేట్లో 14 సంథింగ్ ఏదో డేట్లో కవితకి 14 కాదు 24వ తారీఖు 24వ తారీఖు కవితకు వాయిదా ఉండే, ఢిల్లీకి పోయి వాయిదా అటెండ్ కావాలి ఆమె. అది అటెండ్ కాలేదు ఎందుకు? దీంట్లో ఒక చిన్న లాజిక్ అర్థం కావట్లేదా? నేను అటెండ్ కాకపోతే ఈడీ వస్తుంది, నన్ను అరెస్ట్ చేసుకొని పోతుంది. సో 19th వరకు టైం ఉంది సుప్రీంకోర్టులో, ఎందుకు ఇట్లా తొందరపాటు పడ్డారు? ఇది ఈడీ సపరేటు, కోర్టు సపరేట్ కదా. ఇటు బీజేపీ కలిసి చేసిన కుట్రనే అని కూడా అంటున్నారు. హరీష్ రావు కూడా మాట్లాడడం జరిగింది. వీళ్ళిద్దరు లొల్లి లోపల, వీళ్ళిద్దరు రాజకీయ లబ్ధి లోపల కాంగ్రెస్ ఏం భాగస్వామ్యం? అందులో అరెస్ట్ చేయిస్తే మీరిద్దరు సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్కి వచ్చే లాభం ఏంటి? రాజకీయ లాభం కాదు, వ్యక్తిగత ద్వేషం కాదు ఆమె మీద. మాకేం లాభము, సందెట్లో సడేమి అని మాదేం పాత్ర అందులో? నేను ఒకటి అడుగుతున్నా, మాదేం పాత్ర ఇందులో మీరు మా మీద అనడానికి? ఇంకోటి గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు ఎన్నికలు వచ్చేటప్పుడు బీఆర్ఎస్కి ఏమాత్రం ఇక్కడ అనుకూలంగా ఉండదు వాతావరణం. అది దాన్ని ఎట్లో కొట్ల బీజేపీ కోటాలో వేయాలి అని అంటే, మేము చూడండి మాకు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అన్నారు. హరీష్ రావు నిన్న చెప్పాడు, అదే మాట నేను చెప్తున్నా. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అన్నారు, మేము కవితను అరెస్ట్ చేయాలి కాంగ్రెస్ పార్టీ లొల్లి చేసి ఇప్పుడు అరెస్ట్ చేసినాం కదా, మేము వాళ్ళు ఒకటే అయితే అట్లా అదేమంటారు, 2 పిల్లగాన్ని గిచ్చి, చంటి పిల్లగాన్ని గిచ్చి ఏడవకని మళ్ళీ 2 కొట్టినట్టు ఉన్నది. ఇట్లా ఇప్పుడు నేను కొట్టినట్లు చేస్తాను, నువ్వు ఏడిచినట్లు చెయ్యి అని వాళ్ళిద్దరు లోపాయికార అండర్స్టాండింగ్లు. కవితను అరెస్ట్ చేసినంత మాత్రాన మీ ఒప్పందాలు మారిపోతాయా? మీ ఒప్పందాలు ఇదైతాయా? ఈరోజు నేను అడుగుతున్నా, ఇన్నేళ్ల నుంచి మీరు అధికారంలో ఉన్న మీరు ఏనాడు కూడా వాళ్ళకు ఒక్క నోటీస్ కానీ, ఒక్క ఇన్వెస్టిగేషన్ కానీ, ఒక్క కేసీఆర్కి కాళేశ్వరం మీద ఏటీఎం కార్డ్ అయిందని మాట్లాడిన వాళ్ళు ఒక్కరోజు కూడా కేసీఆర్కి ఒక్క విచారణ జరగలేదు. నేను ఈరోజు అడుగుతున్నా, 980 కోట్ల బాండ్స్
కృష్ణారెడ్డి బీజేపీకి ఇవ్వడానికి ఏం సంబంధం ఇందులో? అంటే కేసీఆర్కి బీజేపీకి మధ్యలో రాయబారి మెగా కృష్ణారెడ్డి అని అర్థమవుతలేదా? కాబట్టి వీళ్ళు సత్సంబంధాలు కలిసే ఉన్నాయి. కాబట్టి కవిత సానుభూతో, కవిత మీద ఇంకోటో, లేకపోతే బీజేపీ మీద సానుభూతో తెలంగాణ ప్రజలకు ప్రభావితం చెయ్యేది. ఒకటే ప్రభావితం చేసేది ఏంటంటే లిక్కర్ కేసులో అరెస్ట్ అయింది, ఆడపిల్ల అనే ధర్నా చేసింది 03 క్యాన్సిల్ చేయాలి అని. నేను అడుగుతున్న క్యాన్సిల్ చేయాలి అన్నప్పుడు క్యాన్సిల్ చేయాలి, మహిళలకు 33% రిజర్వేషన్ కావాలన్నది. ఎండ్లు ఇవ్వాలి, అరెస్ట్ అయ్యే దాంట్లో ఇవ్వాలన్నా, లేకపోతే లిక్కర్ వ్యాపారాలు ఇవ్వాలని ఎండ్లు ఇవ్వాలని అడుగుతున్నా. నేను సానుభూతి లేదా అని అడుగుతున్నా. వాళ్ళు అమ్మేం చేసింది, వాళ్ళు వద్దేం చేసింది. పోయేటప్పుడు బిడ్డను సాగనంపనికి మరదల్ని సాగనంపని రావద్దా? సానుభూతి అని ఉన్నదా మీకు? మాకు సానుభూతి ఉండాలంటే వాళ్ళ ఇంట్లోనేమో భద్రంగా దాచుకొని ఉంటారు. కార్యకర్తలు అందరూ అమాయకులు, పిచ్చోళ్ళు. కాబట్టి రోజు అందరి కార్పొరేటర్లకు చెప్పినట్టు 500 మందిని తీసుకొని వచ్చి ధర్నా చేయండి అంటే కార్యకర్తలు అమాయకులు. కార్యకర్తలు రోడ్ల మీద కూర్చొని ధర్నాలు చేయాలి, వాళ్ళు దెబ్బలు తినాలి, వాళ్ళు జెండాలు మోయాలి, అన్నీ చేయాలి. వాళ్ళ ఇంట్లోనేమో రిచ్ ఫ్యామిలీ కదా, ఇంట్లో కూర్చొని మీరు చూసినవచ్చు మహిళా కార్పొరేటర్ని కొట్టడం, మొత్తం చీర అయిపోయి మరి కొట్టినట్టు సందర్భం ఎక్కడ కార్పొరేటర్ యూసుఫ్ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు నవీన్ యాదవ్ కొట్టించిందని చెప్పేసి కూడా టాక్ వస్తుంది. ఎట్లా చూస్తున్నారు మీరు? అది నిజాలు వాస్తవాలు తెలియక ముందు నేను మాట్లాడలేను. నాకు నిజంగానే తెలియదు. ఇది తెలిసిన తర్వాత నేను మళ్ళీ మీకు చెప్తాను అది ఏందని.